Hello, my dear sweet souls. This is Virisha Vasanta. Welcome back to our channel Homemaking Ideas by Viri. ఈ రోజు మనం మన తెలుగువారి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దామండి. ఇది పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. టైం తక్కువగా ఉన్నప్పుడు పిల్లల లంచ్ బాక్స్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఈజీగా చేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్లో ఉప్పు, పసుపు, నీరు వేసుకొని దానిలో గోంగూరను ఒక 10 minutes పాటు ఉంచి వడకట్టుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక పాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నటువంటి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ముందుగా చాడించినటువంటి గోంగూరని యాడ్ చేసి 5 to 10 minutes వరకు మగ్గించుకుందాము. ఆకు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత దానిలో 1 inch వరకు చింతపండుని యాడ్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరను చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో రాక్ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనం నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కానీ అలాగే గోంగూర బిర్యానీ, గోంగూర పులిహోర ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా దీన్ని యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ శనగపప్పును అలాగే 1 స్పూన్ మినప్పప్పును మరియు పల్లీలను 1/2 cup యాడ్ చేసుకుందాము. అలాగే ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పును వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. దీనిలో పప్పులు కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి. పప్పులు వేగిన తర్వాత దానిలో చీల్చినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 స్పూన్ తురిమినటువంటి అల్లాన్ని వేసుకుందాము. అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేపించుకుందాము. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దానిలో మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ని అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని 1 minute పాటు మగ్గనిద్దాము. నేను మా బాబుతో మాట్లాడుతూ ఫస్ట్ రైస్ని యాడ్ చేశాను. మీరు మాత్రం ముందు గోంగూరని యాడ్ చేసుకుని తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దానిలో ఒక నిమ్మబద్దను పిండుకున్నట్లయితే టేస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ గోంగూర పులిహోర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe